అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా, ఒక చరణం 2 చరణాలు. శాస్త్రి గారే చాలా చరణాలు ఆప్షన్స్ ఎక్కువ ఇస్తారు. యూజువల్ గా మీరు ఓకే అన్న తర్వాత కూడా ఆయన కన్విన్స్ అవ్వరు. నాకు ఇంతవరకు చాలా చరణాలు ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు నేను తర్వాత పట్టుకొని ఏరుకుంటాను కొన్నిసార్లు. బట్ మోస్ట్ కేసెస్ 90% ఆఫ్ ద సాంగ్స్ అన్నమాట సింగిల్ షీట్స్ అన్నమాట. అంతేనా? పెద్దగా డిస్కషన్స్ లేవన్నమాట. ఐ మీన్ ఉన్నా కూడా చాలా చిన్నవి అడిగితే ఆయన ఇసుక్కొని సరే పో అని చేసినాయి కానీ దే ఆర్ నాట్ మెనీ కరెక్షన్. అంటే మీరు ఎప్పుడు ఇన్సిస్ట్ చేయలేదా ఇంకొక వర్షన్ ఇవ్వండి అని కానీ, ఇంకో చరణం ఇవ్వండి అని కానీ? అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఐ డోంట్ థింక్ సో. అంటే మీ ఇద్దరి మధ్య అంత లైక్ మైండెడ్నెస్ ఉందంటారా? అంటే ఒక పాట వచ్చే ముందు కనీసం ఒక 15-20 సార్లు మాట్లాడేవాళ్ళం అన్నమాట. దాని తర్వాత ఆయన ఫస్ట్ ఇలా రాసి ఇలా చూపించేవాళ్ళు, ఇది పక్కన ఆ గురువు గారు ఆ ఫస్ట్ ఒకసారి పల్లవి గనక సెట్ అయిందంటే, పల్లవి అయిన తర్వాత దెన్ ఆయన రాసేది ఏంటంటే నేను చెప్పిన కథ ఎగ్జాక్ట్ గా దాన్ని ఒక గొప్ప స్థాయిలో తీసుకెళ్లి పెట్టి ఆడియన్స్ ఎంజాయ్. సో ఆయన రాసిన పాట గురించి మనం వెళ్ళి ఇది కాదు ఇంకోటి రాయండి, అది ఐ డోంట్ థింక్ సో. మనం క్లారిటీగా ఉంటే, మనం కథ ఇది ఇక్కడ దాకా ఈ కథ జరిగింది, దీని తర్వాత ఇది జరగబోతుంది, ఇక్కడ పాట వస్తుంది, ఆయన పల్లవి ఓకే అయిన తర్వాత పల్లవిలు అడుగుండొచ్చు బేసికల్ గా, ఇంకేదన్నా కావాలి అన్నమాట. కంచె సినిమాలో ఇటు 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 అని ఆ పాట ఉంటుంది కదండి, అది నేను అక్కడ కంచె సినిమా పాటలు మొత్తం ఫోన్లో రాశారన్నమాట. ఆల్ ఆ సాంగ్స్ ఆయన అక్కడ రాయటము, సాయి నాకు ఫోన్లో డిక్టేట్ చేయటము, రాసుకోవటం అన్నమాట. నేను షూటింగ్లో ఉన్నాను చెప్పేవాళ్ళు అన్నమాట.